శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసితం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం నారాయణ నమస్కృత్య నరదేవ నరోత్తం దేవి సరస్వతి వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. వచన సుందరకాండం ఎపిసోడు 24 చెప్పుకోవాలి. 23 ఏం చెప్పాలి చెప్పుకున్నామంటే, పరాక్రమశాలి పూజ్యుడైన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించిరి, ఇతర వానరోత్తములు అందరూ సాధారణంగా శ్లాఘించిరి. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 24 కంటిన్యూషన్ చేద్దాం. అప్పుడు మారుతి కనుగొంటిని సీతమ్మను అని సంక్షేపంగా నివేదించాను. హనుమంతుడు అంగదుని సాధారణంగా దగ్గరకు తీసుకుని మహేంద్రగిరిపై గల రమణీయమైన వనప్రదేశములందు ఉపవిష్టుడయ్యను. వానరులందరూ విశేషములను వివరింపుము అని కోరగా హనుమంతుడు ఇట్లు తెలిపాను. ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించి తిని, పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకరాకారములు గల రాక్షస స్త్రీలు కాపలా కాయిస్తూ ఉన్నారు. ఆమె శ్రీరామ దర్శనముకై తహతలాడుతున్నది. జటాధారిణి అయి మలినవస్త్రి అయి ఉపవాసముల చేత కృషించి ఉన్నది. అంతటను కరుగొంటిని అని ఆను అమృతతుల్యము విశేషాదాయకమైన హనుమంతుని వచనములు విని అంటే ఆమె ఉపవాసములచే కృషించి ఉన్నది అక్కడ చెప్పాడు. అప్పుడు అంతటా కనుగొంటిని అని అమృతతుల్యము విశేష అర్థదాయకమైన హనుమంతుని వచనము విని వానరులు ఎల్లరూ పరమానందమునందిరి. సీతను దర్శించి ఆ చల్లని వార్తను తీసుకుని వచ్చిన హనుమంతుని ప్రశంసించుటూ అంగదులు ఆ వానర వీరులందరి సమక్షమున సాధారణముగా ఇట్లు నుడివెను. ఓ మారుతి, బల పరాక్రమమైందు నీతో ఎవడను సమానులు కాజాలరు. నీవు అపారమైన ఈ సాగరమును లంఘించి తిరిగి వచ్చి, ఓ వానరోత్తమా, నిజముగా మా ప్రాణములను కాపాడిన పుణ్యాత్ముడు నీవేసుమా. నీ అనుగ్రహం వల్లనే కృతార్థులమై మేమందరము శ్రీరాముని చేరగలుగుతున్నాం. నీ స్వామిభక్తి అపూర్వమైనది. నీ పరాక్రమము ధైర్యసాహసములు కొనియాడదగినవి. సాధ్వి శిరోమణి అయిన రామపత్ని సీతాదేవి జాడ తెలియట ఆమె కనబడుట వాస్తవముగా మన అదృష్టమే. ఇక జానకీదేవి ఎడబాటు వల్ల కలిగిన శోకము శ్రీరాముడు చెల్లింపగలడు. అది మన భాగ్యఫలము. ఆ వానర వీరులందరూ హనుమజ్జాంబవంతుల చుట్టూరు చేరి మిక్కిలి సంతసించిన వారై పెద్ద పెద్ద శిలలపై ఆశలేరి హనుమంతుడు సముద్రంలో లంఘించటం, లంకను గాలించటం, సీతాదేవిని దర్శించటం, రావణుని కలియటం మున్నగు విషయములను వినగోరిన వారై హనుమద్వచనములకై కుతూహలపడుతూ చేతులు జోడించి అతట ఏకాగ్రచిత్తులై ఉండిరి. అప్పుడు పరమానంద భరితుడైన జాంబవంతుడు సంతోష తరంగితుడై కవిప్రవీరుడైన హనుమంతునితో సీతాదర్శనాది రామకార్య వృత్తాంతం వచ్చి ఇట్లు ప్రశ్నించాను. సీతాదేవిని ఎట్లు కనుగొంటివి? ఆమె అతడు ఎట్లున్నది? ఆ సాధ్వేడ క్రూరకర్ముడైన రావణుని ప్రవర్తన ఎట్టిది? ఓ మహాకవీశ్వర, ఈ విషయంలన్నింటినీ యథాతథముగా వివరింపు. అది వినిన తర్వాత కర్తవ్యమును వచ్చి ఆలోచించము. మనము శ్రీరాముని సన్నిధికి వెళ్ళి ఆ ప్రభువునకు తగిన విషయములను, దాచవలసిన విషయములను అన్నింటినీ ప్రజ్ఞాశాలివైన నీవు స్పష్టంగా వివరింపుము. జాంబవంతుడు ఇట్లు అర్థింపగా అప్పుడు హనుమంతుడు గగుర్పాటును పొందినవాడై సీతాదేవికి మనసులందే ప్రణమిల్లి జాంబవంతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాను. నేను సముద్రం యొక్క దక్షిణ తీరములకు చేరగోరి సన్నద్ధులై మహేంద్రగిరిపై నుండి ఆకాశంలోకి ఎగురటను మీరు స్వయంగా చూచి ఉంటారు కదా. నేను వెళుతుండగా ఒక మహావిఘ్నము వంటిది ఎదురయ్యాను. మైనాకపర్వతము తన బంగారు శిఖరంతో నా దారికి అడ్డముగా నిలిచిండగా నేను నా వాలంతో దాన్ని కొట్టగా అది కింద పడిపోయి నాయనా కుమారా అని సంబోధించి తనను నా పినతండ్రిగా భావింపుని పలికి సముద్రుడు అతనిని నాకు విశ్రాంతి కల్పించుటకే ప్రోత్సహించిన విషయం చెప్పి అతనికి వాయుదేవునికి గల సంబంధం గురించి చెప్పి రామకార్యార్థమై వెళుతున్న నన్ను తన శిఖరంపై కొంత విశ్రాంతి తీసుకోమని అభ్యర్థించాను. నేను ఆ శిఖరమును చేతితో తాకి ముందునకు సాగిపోయి తిని అటు తర్వాత తన శక్తి సామర్థ్యములను తెలుసుకున్నట్టుకై దేవతల చే పంపబడిన సూరసాను నాగమాతను పంపిరి.
నేను ఆమె పెట్టిన షరతుల ప్రకారము ఆమె నోట్లో ప్రవేశించి తత్క్షణమే బయటికి వచ్చి తిని పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపం దాల్చి నాతో ఇట్టను, ఓ వానరోత్తమ సత్పురుష, కార్యస్థితికై వెళ్ళినము, వైదేహిని మహాత్ముని శ్రీరాముతో చేర్చును, ఓ మహాభాగ బాహు కవిసత్తమ, నీ ఎడ నేను సంతుష్టురాలనైతిని, సుఖీభవ. పిమ్మట ప్రాణులన్నీ బాగు బాగు అని నన్ను ప్రశంసించినవి. అనంతరము విశాలమైన అంతరిక్షములకు గరుత్మంతుని వలె ఎగిరితిని. ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుచే నా వేగము కుంటుపడెను. అన్ని దిశలకు పరికించి చూచినా అడ్డగించిన వారు ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు నా దృష్టి అధోభాగం వైపున బలచి చూడగా ఒక భయంకర రాక్షసి నా కంటబడెను. ఆ ఘోర రాక్షసి వికటాటాసం చేస్తూ, ఓ మహాకాయుడా, ఎక్కడ ఎగుతున్నావు? నాకు నీవు ఇష్టమైన ఆహారం చాలా కాలం నుండి ఆహారం లేక అలమటిస్తూ ఉంటుంది. నీవు నా ఆకలి తీర్చి నాకు సంతృప్తిని కూర్చు. సరే అనొచ్చు. ఆమె మాటకు ఎదురు చెప్పగా ఆమె నోటి ప్రమాణం గట్టి అధికంగా నేను నా శరీరం పెంచితిని. నన్ను భక్షించుటగా ఆమెయు తన ముఖము భయంకరంగా పెద్దదిగా చేశాను. కామరూపుడైన నన్ను వచ్చి కానీ నా ప్రతిక్రియను వచ్చి కానీ ఆమె ఎరగదు. నా మహాకాయం సూక్ష్మంగా చేసి మరుక్షణమే ఆమె నోట్లో ప్రవేశించి ఆమె గుండెను చీల్చుకుని వెంటనే ఆకాశంలోకి ఎగిరితిని. హనుమంతుడు భయంకరాకారైన సింహికైన రాక్షసుని హతమర్చినని ఖేచరులైన ఆకాశంలో సంచరించుకోవాలన్నమాట. సిద్ధులు చారణలు పలుకుతున్న వచనములు నా చెవిన పడెను. ఆ సింహికను చంపిన పిమ్మట ఆకాశ మార్గమున పురోగమించి సముద్ర దక్షిణ తీరమును చేరితిని. లంకా నగరం కూడా ఆ తీరమున దేగలదు. సూర్యుడు అస్తమించుతూ ఉండగా మిక్కిలి పరాక్రమశాలైన రాక్షసులు కంటపడకుండా నిశాచరులకు నిలయమైన లంకను చేరితిని. నేను లంకలో ప్రవేశింపబోతుండగా లంకాపురాధిదేవత లంకిని నన్ను చంపుటకై నా మీద దాడి చేశాను. ఆ భయంకర రాక్షస స్త్రీని ఎడమ చేతితో ఒక చిన్న ముష్టిఘాతం ద్వారా పరాజితను గావించుతని నన్ను చూచి భయపడి ఆమె నాతో ఇట్లను, ఓ మహావీర, నేను లంకాపురాధి దేవతను. నీ పరాక్రమచే అపజయం పాలైతిని. అందువలన నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులందరూ నీ చేతిలో నిశ్శేషంగా ఓటమిని చవిచూచెదరు. జానకీదేవి జాడకై ఆ రాత్రి అంతయు లంకానగరమును గాలించుతూ క్రమముగా రావణ అంతఃపురమున అడుగిడి తిని, కానీ ఆమె అచ్చట కనపడలేదు. అందువల్ల నేను అంతులైన శోకసాగరమున మునిగి తిని పిమ్మట నేను అశోకవనమును గాంచి తిని ఆ వనమధ్యమున ఒక శింశుభ వృక్షము కలదు. ఆ చెట్టుపైకి ఎక్కి బంగారు అరటి వనమును గాంచి తిని ఆ వృక్ష సమీపమున బంగారు మేనిఛాయ గల సీతాదేవిని కనుగొంటిని. ఆమె శోక సంతాపములచే దీనవదలి అయి ఉండెను. దుఃఖితి అయి ఉన్న ఆమెను రాక్షస స్త్రీలు మాటి మాటికి నీ భయపెట్టి చూడ్రి. అట్టి సీతాదేవిని నేను అచ్చట చూచితిని. నిరంతరము భర్తనే స్మరించుతూ నేలపై కూర్చుని తన తనువును త్యజించుటకు నిర్ణయించుకున్న సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొంటిని. అనంతరము రావణ గృహం నుండి గలగల ధ్వనులు విని నేను నా రూపమును చిన్నదిగా చేసుకుని శింశుభ వృక్షంపై ఆకుల చాటున పక్షి వలె దాగి ఉంటిని. పిమ్మట రావణుడు అతడికి వచ్చి సీతాదేవితో అనేక విధముల తన ప్రేమను ఆదరింపమని చివరికి ఆమెకు 2 మాసములు గడువునిచ్చి అతడి నుండి పోచు వికృత రూపులైన రాక్షసులకు తన అభిప్రాయం తెలిపి వారిని కాపుంచింది. కానీ ఆ రావణుని వచనములను విని సీతాదేవి క్రుద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో కూడిన ఉత్తమ వచనములను ఇట్లు నడివాను. ఓరి దుష్టుడా, నీ పరాక్రమం ఏపాటిది? నీవు ఏ విధముగానూ శ్రీరాముతో సమానుడు కాదాలు. ఆయనకు దాసుడు ఒకటును అలర్హుడవు. సీతాదేవి పలికిన ఈ పరుష వచనములను విని ఆమెను చంపడం ఉద్యుక్తులయ్యను. అప్పుడు రావణుని భార్య అయిన మండోదరితో సహా మిగిలిన స్త్రీల అనునయ వచనములతో ప్రసన్న చేసుకుని తమతో అతనిని ఆయన భవనమునకు తీసుకుని వెళ్ళిరి. ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట వికృతాకారులైన రాక్షస స్త్రీలు సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి. వారి మధ్యలో గల త్రిజట అన్నామే వారితో తాను చూచిన భయానకమైన రాక్షస వినాశమును సీతాపతి శ్రీరాముని జయమును సూచించినట్టు స్వప్న వృత్తాంతమును వారికి వినిపించింది.
ఆ శ్రీరాముని రాక్షస స్త్రీలను రక్షించుటకు ఏమే సమర్థురాలు. ఈ మాట విన్న సీతాదేవి, ఈ స్వప్నమే నిజమైతే నేను మీకు అభయమిత్తును అని పలికాను. ఆ సమయమున నేను ఆ జానకీదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయం ఆలోచించి ఇక్ష్వాకు వంశ ప్రభువుల ఔన్నత్యం వచ్చి వర్ణించగా ఆమె విని నాతో అశ్రుపూరిత నేత్రయ్యి నాతో ఇట్టాను, ఓ వానరోత్తమా, నీవెవరు? నిన్ను పంపిందెవరు? నీకు శ్రీరాముతో వైద్యులు ఎట్లు పుసుకుంది మొదలైన విషయం పూర్తిగా వివరింపు అని అడిగాను. నేను ఆమె కోరిన విధముగా ఆ విషయం సవిస్తరంగా తెలిపితిని. శ్రీమంతుడైన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీకం నీకిమ్మని స్వయంగా ఇచ్చాను. అప్పుడు ఓ దేవి, నేనేమి చేయగలను? దయతో ఆజ్ఞాపింపు. రామలక్ష్మణ సన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి? జనకనందిని సీతాదేవి నా వచనంలో నుండి విషయం గ్రహించి రాఘవుడు రావణ సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తము అని పలికాను. పూజ్యురాలైన సీతాదేవి సాష్టాంగ ప్రణామం ఆచరించి శ్రీరాముని మనసులకు ఆహ్లాదం కూర్చుడి ఆనవాళ్ళు నిమ్మని అర్థించితిని. అంతటా ఆమె తన చూడమని గ్రహింపమని చెప్పి ఆ స్వామి నిన్ను సాధారణంగా అభినందించును అని నాతో నుడివేను. పిదప సీతాదేవికి ప్రదక్షిణపూర్వకంగా ప్రణమిల్లి సావధాన చిత్తుడనై ఇతడికి బయలుదేరటకు సంసిద్ధుడనైతిని. ఆ దేవి లోలోల బావుగా ఆలోచించి నాతో మరలా ఇట్లు వెలుగు, ఓ మారుతి, నా సంకట పరిస్థితిని అంతేను రాఘవులకు నివేదింపు. నేను జీవించి ఉన్నది 2 మాసములు మాత్రమే. వెంటనే వారిద్దరి రానితో శ్రీరాముడు నన్ను చూడదాలడు. నేను ఆ రాక్షసుల మధ్య దిక్కులేని దానివలే నా తనువు సాలింతును. నేను యుద్ధకాంక్షతో నా శరీరమును పర్వతమంతగా పెంచి నేను ఆ వనమును ధ్వంసం చేయని ఆరంభించుతుని. నేను ఆ వనమును భగ్నమనర్చుతుని. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.